కొన్ని విషయాలు ప్రతి ఒక్కరికి కూడా తెలిసి ఉండాలి. అన్ని కుటుంబాల వాళ్ళకు ఏంటి శ్రాద్ధం అంటే ఏంటి, శ్రాద్ధం ఎలా పెట్టాలి, ఎప్పుడు పెట్టాలి, ఏ సమయంలోనే పెట్టాలి అనేటి కొద్దిగా మనకు తెలిసి ఉండాలి. మరి శ్రాద్ధం కోసము ఏ దేవతలు వస్తారు ఆ గృహానికి, ఏ దేవతలు వస్తుంటారు. అయితే ఏ గృహము వారు కానీ ఏ కుటుంబీకులు కానీ అభివృద్ధి ప్రదంలో నడవాలంటే ఆ గృహమందు ప్రతి సంవత్సరము గతించిన వాళ్ళ తల్లికి తండ్రికి శ్రాద్ధాలు జరుగుతూ ఉండాలి. ఎందుచేత అంటే తిథి జ్ఞాపకం పెట్టుకొని, మాసం జ్ఞాపకం పెట్టుకొని ఆ దినం కోసం ఎదురు చూడాలి. అపరాహ్నం వేళకు 11-12 మధ్యలో అంటే వాళ్ళకి ఆల్రెడీ ముందుగా వాళ్ళకు తెలిసిపోతుంది, మా గృహానికి వెళ్ళాలి, మా కుటుంబీకులకు వాళ్ళు ఈరోజు శ్రాద్ధం జరుపుతారు, మా ప్రసాదం మేమే తీసుకోవాలి అని చెప్పి వాళ్ళు అనుకుంటారు. అనుకొని మన 12 గంటల వరకే మన వీధికి మన గృహద్వారం దగ్గర వేచి ఉంటారు. ఎప్పుడైతే పురోహితులు వస్తారో, బ్రాహ్మణులు వస్తారో, మంత్రం జరుగుతుంటుందో వాళ్ళు ఎప్పుడైతే ఆవాహయామి అని స్వాగతం చెప్తారో అప్పుడు ఆ గృహమందు ప్రవేశిస్తారు. ఇలా జరుగుతూ ఉంటుంది. అంటే ఎవరు వస్తారు ఈ శ్రాద్ధం, ఎందుకు చేయాలి శ్రాద్ధం అంటే దేవతలకేమో దక్షిణాయనము ఉత్తరాయణం కలిసి ఒకరోజు దేవతలకు, మరి ఈ యొక్క పితృదేవతలకు సంవత్సరానికి ఒక్క సంవత్సరం, దక్షిణాయనం ఉత్తరాయణం కలిపి వాళ్ళకు ఒక రోజు అయితే వీళ్ళకు అంటే 360 రోజులకు ఒకటిసారి వస్తారు వాళ్ళు. మనం ఎట్లయితే ఆకలి వేసినప్పుడు భోజనం తీసుకుంటామో మన పెద్దలు కూడా వేరే ఏ ఇంటికి పోరు, ఏ ఇంటి భోజనం వాళ్ళు స్వీకరించరు. ఒక్కసారి ఇక్కడికి వచ్చిపోయిందంటే మనము 360 రోజుల అన్నం వాళ్ళకు ఇచ్చినట్టే. ఏ ఇంటి అయితే ఇలాంటి శ్రాద్ధాలు జరిగాయో ఆ ఇంట ఆ పెద్దల అనుగ్రహం వాళ్ళకు లభించదు, వారి ఇల్లు అభివృద్ధికి నోచుకోదు, ఆ ఇంట్లో సంతానం అభివృద్ధి చెందదు, కష్టాలు ఎక్కువగా వస్తుంటాయి, జరుగుతుంటుంది. అంటే కుటుంబాభివృద్ధి కోసము పెద్దల అనుగ్రహం ఉండాలి. దేవతల అనుగ్రహం వీళ్ళ తర్వాతనే దేవతల అనుగ్రహం పొందిన వీళ్ళు ఏం చేస్తారంటే పితృదేవతలను చూసి మనల్ని అనుగ్రహిస్తుంటారు దేవతలు. ఇంట్లో సంతానం బాగా ఉంది, సంతానం పొంగి పొర్లుతుంది ఆ ఇంట్లో అంటే, మగ సంతానం ఉంది అంటే ఆ ఇంటి వాళ్లకు మరి పితృదోషం లేనట్టు లెక్క. ఏ ఇంటి అయితే సంతోషంగా ఉంటారో, ఆనందంగా ఉంటారో, వంశం అభివృద్ధి చెందుతుంటుందో ఆ ఇంట్లో పితృదోషం లేనట్టు లెక్క. ఈ శ్రాద్ధం కోసం ముందుగా ఏం చేయాలంటే 6 స్వాములు శక్తి ఉంటే పిలుచుకోవాలి, లేదా 3 స్వాములు. అయితే విశ్వే దేవతలు అని కొందరు ఉంటారు పైన, పితృలోకం నుంచి వాళ్ళు వస్తారు. విశ్వే అంటే విశ్వమంతా వ్యాపించినటువంటి వాళ్ళు ఎవరు అంటే దక్ష ప్రజాపతి యొక్క కుమార్తె. ఆమె పేరు స్వాన అంటారు, విశ్వే అంటారు. భర్త పేరు ధర్మదేవ్. వాళ్ళ కుమారులు అయితే 10 మంది అని పురాణాల్లో ఉన్నాయి. కొన్ని పురాణాల్లో 12, కొన్ని పురాణాల్లో 13 మంది ఉన్నారు. అయితే వాళ్ళ పేరు ఏంటంటే క్రతుదక్షిక, సత్యవసు అని, కాలకామలు అని, ధృతి కురు అని, పురూరవార్ధ అని, వసురుద్ర ఆదిత్య అని వీళ్ళంతా ఉంటారు. వీళ్ళందరూ కూడా ఏ శ్రాద్ధానికి రావాలనో అప్పుడే వాళ్ళు వస్తారు. కాలసంజిక, కామసంజిక అనేటువంటి దేవతలు, విశ్వే దేవతలు సపిండి మాసకానికి వస్తారు 11వ రోజు. ఈ యొక్క శ్రాద్ధాల రోజు ఎవరు వస్తారంటే పురూరవ ఆర్ద్రవ సంజిక విశ్వేదేవుడు అని వస్తారు. మన ఇంట్లో శుభకార్యం జరుగుతున్నప్పుడు సత్యవసు విశ్వేదేవర్లు వస్తారు. ఇంకా ఇష్టక్రతు జరిపేటప్పుడు క్రతుదక్షిత విశ్వేదేవర్లు అని వస్తుంటారు. ఇంకా మనము పుష్కరాలకప్పుడు వెళ్తాము, అక్కడ పుష్కర శ్రాద్ధాలందు వేరే దేవతలు వస్తారు. అయితే ఈ పితరులను తీసుకొని వచ్చేటటువంటి దేవతలు ఎవరంటే వసు, రుద్ర, ఆదిత్య. వసువేమో తండ్రిని, రుద్రుడేమో తాతను, ఆదిత్యుడేమో ముత్తాతను తీసుకొని వస్తారు. ఎట్లా అంటే మన గతించిన పెద్దలు ఏ లోకంలో ఉన్నారో మనకు తెలియదు, ఎక్కడున్నారో తెలియదు, మళ్ళీ జన్మించినారో కూడా తెలియదు. జన్మిస్తే
ఏ జన్మం ఎత్తారో కూడా తెలియదు. ఇవన్నీ కూడా తెలిసి ఉంటారు వీళ్ళు ఎవరు, ఈ విశ్వేదేవర్లు, వసురుద్రాదిత్య, ఆదిత్యులు. వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళని తీసుకొని వస్తే ఇక్కడ మనము అంటే 2 విశ్వేదేవర్లు, 3 పితృదేవతలు, ఒక విష్ణుమూర్తి, శ్రాద్ధ సంరక్షకుడు విష్ణుమూర్తి. ఈ రూపంలో 3 బ్రాహ్మణులను కానీ, 2 విశ్వేదేవర్లు, 3 పితృదేవతలు, ఒక విష్ణు కానీ మనము ఆహ్వానించుకొని పితృదేవతలకేమో అపసవ్యంలో నువ్వులతోటి ఆరాధన ఉంటుంది, దేవతలకేమో సవ్యం లోపల బియ్యంతో పూజ ఉంటుంది. అందరినీ కూడా మరి వీళ్ళకు చతురస్రాకార మండలము దేవతలకు, వృత్తాకార మండలం పితృదేవతలకు ఏర్పాటు చేసి వాటిని కూడా పూజించి అందులోపల వాళ్ళని ఆహ్వానించి పాదప్రక్షాళన చేసి నమస్కారం చేసుకొని ఇంటిలోకి తీసుకొచ్చి రావడము, మళ్ళీ వాళ్లకు ఆరాధన అర్చన చేసి భోజనం మనం వండి శుచి శుభ్రతతోటి వండినటువంటి భోజనాన్ని మనం వాళ్ళకు ఇచ్చి తాంబూలాదులు ఇచ్చి వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని వాళ్ళకు పంపించడం జరుగుతుంది, సాగనంపడం జరుగుతుంది. ఆసీమాంతం అంటే ఈ శ్రాద్ధం అంతా కూడా మనము గయాకు వెళ్ళి గయ లోపల ఈ గదాధర స్వామి సన్నిధిలో మనం శ్రాద్ధం పెడుతున్నట్టు భావించుకొని అదే మంత్రాలు ఉచ్చరిస్తూ ఆ గయాలకు వెళ్ళినట్టుగా భావించుకొని గయలో ఉన్నట్టే మనం అనుకుంటూ ఈ శ్రాద్ధం నిర్వహించడం జరుగుతుంటుంది. అక్రోధనై శౌచపరై సతతం సత్యవాదిభి భవితవ్యం భవిద్భిశ్చ మయాత్వయాచ శ్రాద్ధకర్మణి అంటే కోపము లేకుండగా శుచితోటి అంటే మీరు అమ్మగారి నుంచి ఇంత కష్టపడి ఇంత మడిగట్టుకొని వండుతున్నారు కదా, అందుకు ఏమాత్రం అమైల తాకినా కూడా మన పితృదేవతలకు ఇష్టం కాదు, వాళ్ళు మరి ఆ భోజనం స్వీకరించరు. శౌచపరై శుచితోటి శుభ్రతతోటి అక్రోధనై శౌచపరై సతతం సత్య భక్తి శ్రద్ధలతోటి చేసేటటువంటిదే శ్రాద్ధం అనిపిస్తుంది. మన పెద్దలు మన గృహానికి విచ్చేసినప్పుడు మనము చాలా వినయ విధేయతలతోటి ఉండాలి. పోట్లాటలు జరగకూడదు, పైసలు లెక్కలు మాట్లాడుకోకూడదు, వాళ్ళ ముందర కోపం నటించకూడదు. అప్పుడు వాళ్ళు సంతోషంగా వాళ్ళకు వరాలు ఇస్తూ ఉండొద్దు, సంతోషిస్తూ వెళ్తూ ఉంటారు. అంటే మనకు లఘుగా మీకు చెప్పిన విషయాలు ఇవి బాగా జ్ఞాపకం ఉంచుకొని శ్రాద్ధం ఎందుకోసం పెడతారు అనేది ఇంకా కొన్ని విషయాలు తదుపరి కూడా మళ్ళీ మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. జై శ్రీమన్నారాయణ.